హాయ్ పిల్లలు, ఈరోజు మనం ఒక సరదా నీతికథ వినబోతున్నాం. బ్రాహ్మడి మేక కథ. అనగనగా ఒక ఊరిలో ఒక అమాయక బ్రాహ్మడు ఉండేవాడు. ఒక రోజు యజ్ఞం కోసం ఒక మేకను కొనుక్కుని దాన్ని భుజాల మీద వేసుకుని ఇంటికి తీసుకెళ్తున్నాడు. దారిలో ముగ్గురు దొంగలు అతన్ని చూశారు. ఆ మేకను ఎలాగైనా దక్కించుకోవాలని ప్లాన్ వేశారు. మొదటి దొంగ వచ్చి, ఆచార్య, ఈ కుక్కను ఎక్కడికి తీసుకెళ్తున్నారు అన్నాడు. బ్రాహ్మడు కోపంగా, ఇది కుక్క కాదు, మేక అన్నాడు. అలా కొంచెం దూరం వెళ్ళాడు. మళ్ళీ రెండో దొంగ వచ్చి, ఓ బ్రాహ్మణ, ఎందుకు కుక్కను మోస్తున్నారు అన్నాడు. ఇప్పుడు బ్రాహ్మడు ఆశ్చర్యపోయాడు. మేకను దించి చూసుకుని, ఇది మేకే కదా అని అనుకున్నాడు. మళ్ళీ ముందుకు నడిచాడు. కొద్దిసేపటికి మూడో దొంగ వచ్చి, అయ్యో, ఈ కుక్కను మోస్తున్నారు, ఇది చాలా తప్పు అన్నాడు. ఇప్పుడు బ్రాహ్మడు భయపడ్డాడు. ఇంతమంది చెబుతున్నారు అంటే ఇది మేక కాదు, కుక్క అయి ఉండాలి అనుకున్నాడు. అప్పుడు వెంటనే మేకను అక్కడే వదిలేసి ఇంటికి పరుగెత్తాడు. దొంగలు వచ్చి మేకను తీసుకుని నవ్వుకుంటూ వెళ్ళిపోయారు. మోరల్: పిల్లలు, ఈ కథ మనకు ఏమి చెబుతుంది అంటే, ఎవరైనా పదే పదే తప్పు చెప్పినా మనకు నిజం తెలిసి ఉంటే నమ్మకూడదు. ఇతరుల మాటలు విని మోసపోవద్దు. ఇలాంటి మంచి కథలు వినాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ కలుద్దాం పిల్లలు.